నువ్వు అనుభవించాక దానం చేయ తప్పు లేదు. దానికి ధర్మశాస్త్రం ఉందండి. ఆదాయంలో సగం అనుభవించవచ్చు, ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పింది. ₹1,00,000 మనకి జీతమో వ్యాపారం మీద లాభం అంటే 50,000 ఖర్చు పెట్టేయాలి, దాచొద్దు. భార్యాభర్త సుఖంగా హాయిగా శ్రీ మహావిష్ణువులా ఆయన ఉండాలి, లక్ష్మీదేవిలా ఆవిడ ఉండాలి, నవమన్మధుడిలా కొడుకు ఉండాలి. శుభ్రంగా ఖర్చు పెట్టుకోండి. డబ్బు ఉన్నవాళ్ళు విమానాల్లోనే వెళ్ళాలి, ఏసీ రైళ్లలోనే వెళ్ళాలి. బాత్రూమ్ పక్కన కుక్కిపోతూ కూర్చోవద్దు జనరల్ కంపార్ట్మెంట్. డబ్బులు అయిపోతాయి అంటారు. అని అడిచెడితే సరిపోయి అక్కర్లేదు, వెళ్ళు, డబ్బులు ఉన్నాయి కదా. డబ్బు ఉన్నవాళ్ళు ఇంట్లో పెళ్లి జరిగితే శుభ్రంగా ₹1,00,000 ఖర్చు పెట్టి వైభవంగా చేయాలి. ఎందుకంటే ఎలక్ట్రీషియన్లు బతుకుతారు, పందిళ్ళు వేసేవాళ్ళు బతుకుతారు, పాకలు వేసేవాళ్ళు బతుకుతారు, వంట వండేవాళ్ళు బతుకుతారు, వడ్డించేవాళ్ళు బతుకుతారు. అంతమందిని బతికించాలంటే ధనవంతులైన వాళ్ళు ధనవంతులు వైభవంగానే పెళ్లి చేయాలి. వాళ్ళని మిగిలిన వాళ్ళు అదే కులంలో ఉన్న మిగిలిన వాళ్ళు అనుకరించకూడదు. మన దేశంలో పెద్ద జబ్బు ఇదే. ఓ రెడ్డి గారు చేస్తే ఇంకో రెడ్డి గారు మాట్లాడతాడు, అయ్యా ఆయన ఆస్తి వేరు, నీ ఆస్తి వేరు, ఆయన 200 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు ఉన్నా తేడా లేదా, ఆ రేషియోలో చేయి. కానీ కులాభిమానం మన దగ్గర ఎంతసేపు మన కులంలో ఇలా చేస్తారని, కులం కూడా మనకెందుకంటే మనకు ఆస్తులు లేదు, ఏం చేద్దాం? కులం కోసం మొత్తం అప్పులు చేస్తామా? ఈ భేషజాలు వద్దండి. ధర్మశాస్త్రం చెబుతాం స్పష్టంగా. నీ స్థాయిలో నువ్వు 200 ఎకరాలు ఉన్న రెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశాడు, నువ్వు చూసావు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, మంచిది. అందులో 10వ వంతు ఎంతో లెక్కట్టుకో, నీకు 20 ఎకరాలే కదా, ఆ లెక్కలు చెయ్యి. ఆడ మగ దీనికి సహకరిస్తేనే పని జరుగుతుంది, లేకపోతే అప్పులు పాలవుతాం. అంటే సగం ఖర్చు పెట్టేయాలి. ఇప్పుడు ₹1,00,000 ఆదాయంలో 50,000లో మొహమాట పడకుండా మనుధర్మశాస్త్రంలో చెబుతారు సగం దాచేయమన్నారు. బ్యాంకులో దాస్తావా, దాచిన పెట్టి తర్వాత పొలం కొంటావా, ఇల్లు కొంటావా, స్థలం కొంటావా, బంగారం కొంటావా, ఒట్టినే దాచేస్తావా, దాచేయి. వడ్డీ రాకపోయినా మంచిదే, ఫిక్స్డ్ డిపాజిట్ దాచేయి. ఇంకా సగం ఉంటుంది కదా, 25,000, దాన్ని దాన ధర్మాలు చేయమన్నారు. అంత చక్కగా చెప్పారు ధర్మశాస్త్రంలో. ఎంత పుణ్యం వచ్చింది, ఎంత రక్షణ దాచుకోవడం వల్ల అనుభవించామన్న సంతృప్తి. ఇప్పుడు ఆ దంపతులు ఎప్పుడు వెళ్ళిపోయినా పర్వాలేదు, అనుభవించాం, పిల్లల కోసం కొంచెం దాచిపెట్టాం, దాన ధర్మాలు కూడా చేసాం, ఇహానికి పరానికి ఏమీ లోపం లేదని హాయిగా జాయ్ పరమేశ్వరాన్ని వెళ్ళిపోతారు. అది జీవితం అంటే. ఇప్పుడే ఇంకో మాట చెబుతా, ₹1,00,000 ఆదాయం ఉన్నవాడు అలా చేస్తే 10,000 ఉన్నవాడు దానికి తగినట్టే చెయ్యాలి. మన ఖర్చులు 5,000, 6,000 అయిపోయేలా చూసుకోవాలి. దాన ధర్మాలు 10,000 ఆదాయం 20,000 ఉండేవాడు పెట్టుకోకూడదు, పాపరైపోతాడు. నా వల్ల కాదని చెప్పాలి. అందులో ఏదో 500, 100 వేసుకోవాలి. దాని లెక్క దానికి ఉంటుంది. దాచుకోవాల్సింది దాచుకోవాలి. 10,000 వాడు కూడా దాచుకోవాలి. ₹1,000 దాచాలి కనీసం. 2,500 దాచాలంటే కష్టమైపోతుంది కదా. 10,000కి ₹1,000 దాచు, పోనీ 500 దాచు. ఎంతో కొంత దాచాలండి. నెల ఖచ్చితంగా 500 ఆదాయం ఉన్నవాడు కూడా ₹10 దాచాలి, అంతే లెక్క. ఈ దాచే అలవాటు లేకపోవడం వల్ల భవిష్యత్తు నాశనం అయిపోయింది. దానం చేసే అలవాటు లేకపోవడం వల్ల పరలోకాలన్నీ పోయాయి, ఇహలోకంలోనూ సుఖం లేదు. 10,000 ఆదాయం ఉన్నా సరే ₹2 దానం ఇవ్వలేవా, ₹10 ఇవ్వలేవా, కొంపలంటుకుంటా ₹10 గుళ్ళవై దాచలేవు. ₹100 దాచుకో, ఎక్కువ 100 దాచు, రికరింగ్ డిపాజిట్ కట్టు, నెల 100 కట్టు, వెళ్ళు. అదో 10 ఏళ్ళు కడితే ఎంత అవుతుందండి? నెలకు 1,200, సంవత్సరానికి 1,200 అయింది, 10 ఏళ్ళకి 12,000 అయింది, వడ్డీతో కలిపితే 15-16 వేలు అయింది. చాలు, మన స్థాయికి ఏదో ఖర్చుకు పనికొస్తుంది. ఇంత చక్కగా బతికే ఉపాయాలన్నీ చెప్పాడు విదురుడు. కేవలం ఏదో ఆధ్యాత్మిక విషయాలు కాదు, జీవితం ఇదంతా. ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ధనవంతులైన వాళ్ళు దానం చేయండి. అలాగే దరిద్రంచ అతపస్వనం, ఇంట్లో కుండలు డింకీలు కొడుతున్నాయి, పేదరికం, కష్టపడి పనిచేసుకోవాలి. ఒకప్పుడు మనం చెడిన వాళ్ళం అయి ఉండొచ్చు, బాగా బతికం. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు పని చేసుకోవాలి. మన కుటుంబం ఒకప్పుడు ఈ ఊళ్ళో బ్రహ్మాండంగా బతికింది. ఇప్పుడు మనం ఎవరి దగ్గర నౌకరీ చేస్తే బాగుండదు. ఈ భేషజాలు పనికిరావు, చేసుకోవలసిందే. డబ్బు లేదు కదా. కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించమన్నారు సామెత. కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించు. గోదానం చేయకపోతే కుక్కదానం పట్టు, ఎవరింటి దగ్గర దాన్ని కాపలాకి పెట్టు, వాచ్మెన్ కింద. దాని కింద నెలకు 500 తీసుకో, అంతే కుక్కదానం అంటే లెక్క. కుక్కదానం బట్టే దాన్ని ఉపయోగించుకుంటే డబ్బులు వస్తాయి. అందుకని డబ్బు ఉన్నవాడు దానం చేయండి, లేనివాడు కష్టపడి పని చేయండి. వీళ్ళ ఆస్తులు వాళ్ళు కొట్టేద్దామని చూస్తే అలాగా. అందుకని ఈ ఇద్దరు డబ్బు లేకపోయినా సరే కష్టపడకుండా కూడా బద్దకించి కూర్చుంటాడే, వచ్చే యోగం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. నేను ఒకరి దగ్గర నౌకరీ చేయను, ఈ లేనిపోయిన పట్టుదలని ఏమిటండి? ఒకరి దగ్గర నౌకరీ చేయనంటే 10 మంది దగ్గర చేయాల్సి వస్తుంది, చచ్చిపోతాడు అన్యాయంగా. ఒకరి దగ్గర చేయడమే మంచిది.